నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ బాలశ్రీ. సో చూస్తుంటే గాంధీ భవన్లో మొత్తం సంబరాలు అయితే మొదలయ్యాయి. సో ఈరోజు 139వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం కూడా చాలా ఘనంగా జరుపుకున్నారు. సో జెండా కూడా ఎగరవేసి ఇక్కడ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో వారితో ఒకసారి మాట్లాడి వాళ్ళ సంతోషాన్ని అంటే ఏ విధంగా మనకి తెలియజేస్తారో ఒకసారి చూద్దాం. రండి. నమస్తే మ్యామ్. నమస్తే. సార్ ఎట్లా అనిపిస్తుంది 139వ ఆవిర్భావ దినోత్సవం? సంతోషంగా ఉందమ్మా, ఎందుకంటే ఇంత చరిత్ర గల పార్టీలో మేము ఒక భాగం అయి ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బిడ్డలుగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. అమ్మ సోనియా గాంధీ గారు మాకు మా పోరాటాన్ని గుర్తించి తెలంగాణ ఇచ్చారు. అందుకే కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. ఇంత గొప్ప చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో భాగం అవ్వడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ కూడా మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దరఖాస్తులు కూడా మొదలైనాయి. మరి దీని గురించి ఏం చెప్తారు? ఏం లేదు, ప్రజలందరూ కూడా సంయమనంతో మీ దరఖాస్తులను అందజేయండి అధికారులకి. మీ ప్రభుత్వ పథకాలన్నీ ప్రతి లబ్ధిదారునికి అందుతాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న ఇచ్చిన ప్రతి సూచన కూడా అధికారులు తూచా తప్పక పాటిస్తూ ఉన్నారు. అధికారులందరినీ కలుపుకొని అన్న ముందుకెళ్తూ ఉన్నటువంటి సందర్భం. ప్రజలు ఎక్కడ కూడా బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు పలుకుతున్నటువంటి ప్రగల్భాలు కావచ్చు, వాళ్ళు ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వాటన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వాటిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీరు ముందుకెళ్ళొచ్చు అన్నది. రైతు బంధు రుణమాఫీ ఎప్పట్లో పూర్తయ్యే అవకాశాలు? ఖచ్చితంగా ఇప్పుడు అందరిని అంటే అన్ని పథకాలని లబ్ధిదారులకు చేకూర్చే క్రమంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భము. అందరికీ రైతు రుణాలు మాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, అదంతా కూడా మాది రైతు భరోసా. రైతు భరోసాలో భాగంగా మేము కౌలు రైతులకి కూడా అలాగే రైతు కూలీలకు కూడా అందులో భాగం అయ్యి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి అందజేస్తారు. ఇది మన నామినేటెడ్ పోస్టుల గురించి ఏం చెప్తారు? అదేవిధంగా జియో నెంబర్ 46 ఇవి కూడా మళ్ళీ తలెత్తుతున్నాయి. అంటే దీని గురించి మాట్లాడుతున్నారు, ప్రతిదీ చెప్తున్నారు. కానీ మరి 2 లక్షల పోస్టుల భర్తీ ఎప్పుడు చేస్తారంటూ కూడా మరి ప్రశ్నిస్తున్నారు. మరి జియో నెంబర్ 46 గురించి ముఖ్యమంత్రి గారు దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తూ ఉన్నారు. అలాగే టీఎస్పీఎస్కి సంబంధించి కూడా ప్రక్షాళన మొదలైంది. చైర్మన్ రాజీనామా కూడా చేశారు. ఎందుకంటే చైర్మన్ సభ్యులు వాళ్ళు ఉన్నప్పుడు మనకు అవకతవకలు జరిగినాయి. కొత్త టీఎస్పీఎస్ ఏర్పాటు అవుతుంది. ఒక ప్రణాళికాబద్ధంగా పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు అనేటువంటి జరుగుతాయి. ఇక్కడ ఖచ్చితంగా నిరుద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. సోనియా గాంధీ గారు తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారా అండి? ఇంకా అదేమీ పూర్తిగా ఇక్కడి నుంచి అనేది ప్రామాణికంగా తీసుకోలేదు. సోనియా గాంధీ గారు లేదా ప్రియాంక గాంధీ గారు అనేది మాకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఇక్కడ మోడీ గారు కూడా సికింద్రాబాద్ మల్కాజిగిరి నుంచి కూడా పోటీ చేయనున్నట్లు చెప్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ ఒక నాయకులు. మరి దీనికి మీరేం చెప్తారు? వాళ్ళ ఇష్టం. ఇప్పుడు దేశంలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. వాళ్ళకి తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఉంటే పోటీ చేయనియండి. మా గతంలో ఇందిరమ్మ కూడా సోనియా గాంధీ గారు చేస్తున్నందుకు వాళ్ళు కూడా పోటీగా చేస్తున్నారు. సోనియా గాంధీ గారు చేస్తున్నందుకు చేస్తున్నారా, వాళ్ళు తెలంగాణ నుంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారా అనేది మనకు తెలియదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇందిరమ్మ కూడా మనకి ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ నుంచి చేయాలనుకుంటున్నారేమో. అంటే థ్యాంక్ యూ మ్యామ్. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎట్లా అనిపిస్తుంది 139వ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు? మరి ఎట్లా ఏం చెప్తారు? మనం మీకు ముందుగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పామో అదే చెప్పాము, మన పార్టీ వస్తుందని. ఆ విధంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే ఇచ్చామో గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ప్రజలకి 6 గ్యారంటీల గురించి, 6 గ్యారంటీలో 2 గ్యారంటీలు మొదటి సంతకంలో చేసేశారు. కాబట్టి ఇప్పుడు రెండోసారి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు కింది స్థాయి ఎక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి నిరుపేదకు కూడా సంక్షేమ పథకాలు అందాలి. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఏదైతే అందాలనే ప్రభుత్వ ఉద్దేశంతో దృఢ సంకల్పంతో వారు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. 6 గ్యారంటీలను గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఈ 28 తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అంటారు రుణమాఫీ గురించి ఏం చెప్తారు? అలాగే అదేవిధంగా రైతు బంధు. ఇప్పుడు రైతు బంధు ఇస్తారండి. ఇప్పుడు రైతు బంధు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు వచ్చే బడ్జెట్లో రైతు రుణమాఫీ పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రైతు బంధు కూడా గతంలో ఉన్నటువంటి యథాస్థితిని కొనసాగించబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మార్పు చేయలేం కాబట్టి వచ్చే బడ్జెట్లో మార్పులు చేర్పులు చేస్తారు రైతు బంధు పైన. 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తానండి? 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంటే ఇప్పుడు టీఎస్పీసీ చైర్మన్
రాజీనామా చేశారు, సభ్యులు రాజీనామా చేశారు. కాబట్టి ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకపోతే ఉద్యోగాలు భర్తీ చేయలేము. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అది న్యాయంగా కూడా కుదరదు, ప్లస్ మనం ఆ విధంగా కూడా భర్తీ చేయడానికి కుదరదు. కాబట్టి తొందరలో టీఎస్పీఎస్సీ చైర్మన్ నియమించి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. మరి ఇప్పుడు దరఖాస్తులు అనేటివి కూడా మొదలైనవి మొత్తము. మరి ఇవి దరఖాస్తులు ఇచ్చిన అంటే ఎప్పట్లోగా 6 గ్యారెంటీలు అంటే అమలవుతాయి అంటారు? ఇప్పుడు 6 కార్డుల గురించే కదా. ఇప్పుడు రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ అది ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇస్తున్నారు. లేని వాళ్ళకి కూడా ఇప్పుడు అప్లికేషన్స్ ఏదైతే తీసుకున్నారో దాంట్లో రేషన్ కార్డు ఇస్తారు. రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఇది యథావిధిగా కొనసాగుతూ ఉంటుంది, నిరంతర ప్రక్రియ ఇది. దీనికి ఒక రోజు అనే ఒక నిర్ణయం లేదు. కాకపోతే గ్రామ సభలు మాత్రం 6వ తారీఖు వరకు నిర్ణయించారు. తర్వాత ఇప్పుడైతే ఎవరైతే ఇచ్చుకోలేని వాళ్ళు, ఇవ్వలేని వాళ్ళు ఉంటారో, అందుబాటులో లేని వాళ్ళు 6 తారీఖు తర్వాత మండల ఆఫీసులలో ఇచ్చుకోవచ్చు. మండల ఆఫీసులలో మళ్ళీ జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో ఎక్కడైనా అర్జీ పెట్టుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ మేడం, 6 గ్యారెంటీలు కొనసాగుతూనే ఉంటాయి. మరి అంటే కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి చల్లుతున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు మేము ప్రభుత్వం వచ్చి 20 రోజులు అవ్వట్లేదు. ఆ 10 ఏళ్ళ నుంచి వాళ్ళు ఏం చేసింది లేదు. అంటే వాళ్ళు చేయలేదని వాళ్ళే ఒప్పుకున్నారు. దుమ్మెత్తి పోస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది. 10 రోజులకే మా మీద దుమ్మెత్తి పోయాల్సిన అవసరం లేదు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 100 రోజుల్లో 6 గ్యారెంటీలను పూర్తి చేస్తాం. మిగతా గ్యారెంటీలు కూడా ఇస్తారు ముఖ్యమంత్రి గారు. ప్రజలకి ప్రజా సంక్షేమం, ప్రజాపాలన అందిస్తున్నారు. తెలంగాణ నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయబోతున్నారు, వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంటే మీరేం చెప్తారు ఆమె తరఫున? అంటే ప్రజలందరి మద్దతు ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు, మీ మాటలు. గౌరవ ఏఐసిసి అగ్రనాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని తెలంగాణ నుంచి, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మగా, ప్రజల్లో తెలంగాణ తల్లిగా, తెలంగాణ ప్రజల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి తల్లి సోనియా గాంధీ గారు. అట్లాంటి సోనియా గాంధీ గారికి తెలంగాణ నుంచి పోటీ చేసి వారిని ఇక్కడి నుంచి లోక్సభలో కూర్చోబెట్టి తెలంగాణ ప్రజలు రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారికి రుణం తీర్చుకోలేరు. ఎందుకంటే ఎంతోమంది త్యాగాలను చూసి ఆ తల్లి తెలంగాణను ప్రసాదించింది. కాబట్టి వారికి ఇదే గౌరవంగా ఇక్కడ లోక్సభలో పోటీ చేయాలని అడుగుతున్నాం. మెదక్ నుంచి పోటీ చేయాలని అడుగుతున్నాం అండి. సార్, మీ గ్రామం నుంచి అంటే మీ కాన్స్టిట్యున్సీ నుంచి తుంగతుర్తి సభ్యుల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు తుంగతుర్తిలో కూడా మా మందుల సామీల్ గారు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందారండి. అదేవిధంగా ఆయన నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నారు. గ్రామాల్లో నిత్యం పర్యటిస్తున్నారు. మండలాల్లో, గ్రామాల్లో నాయకులతో, ప్రజలతో మమేకమవుతున్నారు. వారి సమస్యలను వింటున్నారు. వారికి ప్రజల నుంచి సహకారాలు, ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వం నుంచి చేయాలనే ఒక తపనతో వారు కృషి చేస్తున్నారు. తప్పకుండా 6 గ్యారెంటీలను తుంగతుర్తి ప్రజలకు సామీల్ గారు అందించబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలందరి మద్దతు ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు, మీ మాటలు. గౌరవ ఏఐసిసి అగ్రనాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని తెలంగాణ నుంచి, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మగా, ప్రజల్లో తెలంగాణ తల్లిగా, తెలంగాణ ప్రజల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి తల్లి సోనియా గాంధీ గారు. అట్లాంటి సోనియా గాంధీ గారికి తెలంగాణ నుంచి పోటీ చేసి వారిని ఇక్కడి నుంచి లోక్సభలో కూర్చోబెట్టి తెలంగాణ ప్రజలు రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారికి రుణం తీర్చుకోలేరు. ఎందుకంటే ఎంతోమంది త్యాగాలను చూసి ఆ తల్లి తెలంగాణను ప్రసాదించింది. కాబట్టి వారికి ఇదే గౌరవంగా ఇక్కడ లోక్సభలో పోటీ చేయాలని అడుగుతున్నాం. మెదక్ నుంచి పోటీ చేయాలని అడుగుతున్నాం అండి. సార్, మీ గ్రామం నుంచి అంటే మీ కాన్స్టిట్యున్సీ నుంచి తుంగతుర్తి సభ్యుల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు తుంగతుర్తిలో కూడా మా మందుల సామీల్ గారు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందారండి. అదేవిధంగా ఆయన నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నారు. గ్రామాల్లో నిత్యం పర్యటిస్తున్నారు. మండలాల్లో, గ్రామాల్లో నాయకులతో, ప్రజలతో మమేకమవుతున్నారు. వారి సమస్యలను వింటున్నారు. వారికి ప్రజల నుంచి సహకారాలు, ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వం నుంచి చేయాలనే ఒక తపనతో వారు కృషి చేస్తున్నారు. తప్పకుండా 6 గ్యారెంటీలను తుంగతుర్తి ప్రజలకు సామీల్ గారు అందించబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.